చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కినేని నాగేశ్వరరావు గారు పరిచయం అక్కర్లేని పేరు. అటు టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్క్ చూపించిన ఆయన కుటుంబ విలువలకు కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ప్రస్తుతం నేనున్నది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో. నాగార్జున గారి సోదరి, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ముద్దుల తనయ అయిన నాగ సుశీల గారిని ఇప్పుడు మనం కలవబోతున్నాం. ఆవిడ అన్నపూర్ణ స్టూడియోస్ డైరెక్టర్ గా ఎంతో బిజీగా ఉంటారు. అయినా సరే ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి, అన్నపూర్ణ స్టూడియోస్ గురించి, అసలు దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనుకున్నారు, అలాగే ఈ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగ సుశీల గారి పాత్ర ఏంటి అనేది తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. నమస్తే. అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ అందరికీ ఎంత గుర్తొస్తుందో, ఎంత ఫేమసో అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంతే మేడం. ఎందుకంటే వేరు వేరు రాష్ట్రాల్లో, వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా వెల్ నోటెడ్ ప్లేస్ అన్నపూర్ణ స్టూడియోస్. ఈరోజు మీ నుంచి అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు మీ ఫ్యామిలీ గురించి అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. అన్నపూర్ణ అన్నపూర్ణ అని మీరు 4 సార్లు అన్నారు. మా అమ్మ పేరు అన్నపూర్ణ అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ ఫౌండేషన్ స్టోన్ వేసింది మా అక్క వాళ్ళ బాబు సుమంత్. వెంకట్ నారాయణ ఇస్ మై ఎల్డర్ బ్రదర్. సో వాళ్ళిద్దరు కలిసి ఫౌండేషన్ స్టోన్ లే చేశారు. పర్టికులర్ గా సుమంత్ గారితోనే ఎందుకు? సుమంత్ ఇప్పుడు పుట్టాడంటే నాన్నగారికి ఫస్ట్ టైం హార్ట్ ఆపరేషన్ చేసినాం. అప్పుడు ఆయన చాలా ఖాళీగా ఉన్నారు. సుమంత్ వాజ్ జస్ట్ బోర్న్, హీ వాజ్ 7-8 months old. సో ఆ టైంలో చాలా దగ్గర అయ్యాడు. సో సుమంత్ అంటే అంత ఇష్టం. ఈజ్ ద ఫస్ట్ గ్రాండ్ చైల్డ్. ముద్దుల మనవడు. ముద్దుల మనవడు. తర్వాతే మిగతా వాళ్ళందరూ. ఖచ్చితంగా ఉంటుంది. ఫస్ట్ పుట్టిన మనవడన్నా మనవరాలన్నా ఎవరికైనా అసలు కంటే కొసరు ముద్దు అని కూడా అంటారు. అవును అవును. అప్పుడు ఎందుకంటే సుమంత్ వాళ్ళ అమ్మా నాన్న US లో ఉన్నారు. సో తనే. ఓకే. అండ్ ఎగ్జాక్ట్లీ 1 year later, నాట్ ఈవెన్ 1 year later, 76 అండ్ మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఇనాగ్రేట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్ కట్టారు. సో ఇనాగ్రేట్ చేసినాక షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఉంది మేడం. ఇక్కడ అప్పుడు చీఫ్ మినిస్టర్ జలగం వెంగళరావు గారు. మేడం, అన్నపూర్ణ స్టూడియోస్ లో ఎక్కడ చూసినా అమ్మా నాన్నగారి జ్ఞాపకాలే కనిపిస్తూ ఉంటాయి. ఆవిడకి ఎక్కువగా గార్డెన్ అంటే ఇష్టం అంట. అవును, అందుకే అమ్మ స్టాచ్యూ గార్డెన్ మధ్యన, మొక్కల మధ్యన అలా ఉంది. అక్కడ ఉంది కదా మేడం, వెళ్దామా అమ్మ స్టాచ్యూ దగ్గరికి? ఇది ఒక్క స్టాచ్యూ అనా మేడం, ఇంకేమైనా ఉంటాయా అన్నపూర్ణ స్టూడియోస్ లో? నాన్నగారు స్టాచ్యూ, నాన్నగారితో పాటు అమ్మగారు ఇద్దరు. ఇదొక్కటే పెట్టారా? ఇదొక్కటే. ఎంత బాగున్నారు మేడం. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఈ స్టాచ్యూ చేసినప్పుడు మోడల్ నేనే. మీరే మోడల్? ఇక్కడ వరకు నేనే. నన్ను అక్కడ ఉన్నాయి కదా రాక్స్, ఆ రాక్స్ మీద కూర్చోబెట్టి 365 degrees లో యాంగిల్ ఫోటో తీసి అప్పుడు ఈ విగ్రహం చేశారు. ఈ ఫేస్ ది దెన్ వి ఆల్ సాట్ అండ్ చేంజెస్ చేసాం. ఇక్కడ ఉన్న చాలా మొక్కలు కూడా అమ్మే నాటారంట కదా? అవును, మీకు కనపడుతున్నాయి కదా ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ. దిస్ ట్రీ ఎవ్రీథింగ్ అమ్మ చేతులతో నాటిన చెట్లే. అమ్మతో కలిసి మీరు నాటిన మొక్కలు, చెట్లు ఉన్నాయా? నో, ఇవన్నీ అమ్మే. యాక్చువల్లీ మీరు ఎక్కువ టైం అమ్మతోనే స్పెండ్ చేసేవారా? ఎందుకంటే అమ్మ పోయాక కూడా చాలా బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, బంధువుల బాధ్యతలు మీరు తీసుకున్నారని. అంటే వాళ్ళు ఇద్దరు ఏది కావాలన్నా, హాస్పిటల్కి ఏమన్నా టెస్టులకి వెళ్ళాలన్నా, ఇంట్లో ఏది కావాలన్నా ఇద్దరు నాకే చెప్తారు. సో మగపిల్లలు చెప్పలేరు కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళు బిజీగా ఉంటారు. సో యాజ్ అ డాటర్ దే యూస్ టు డిపెండ్ ఆన్ మీ ఫర్ ఎవ్రీ స్మాల్ థింగ్. అండ్ ఇట్ వాజ్ అ ప్లెజర్. నాన్నగారు ఎప్పుడు షూటింగ్స్ తో బిజీగా ఉండేవారు కదా, మీరు ఎక్కువగా అమ్మగారితోనే ఉండేవారా? నాన్నగారు మీకు ఎలా టైం ఇచ్చేవారు? చిన్నప్పుడు
హీ వాజ్ వెరీ బిజీ. నేను ఎన్నిసార్లు చెప్పాను, అసలు చిన్నప్పుడు మేము చూడలేదు ఆయన అసలు. మేము లెగ్సే లోపు వెళ్ళిపోయేవారు, స్కూల్కి మేము వెళ్ళేలోపు. అండ్ దెన్ బై ద టైమ్ వీ స్లెప్ట్ హీ వాజ్ నెవర్ దేర్ అట్ హోమ్. సో ఆఫ్టర్ దట్, బికాస్ దట్ వాజ్ హిస్ కమింగ్ అప్ డేస్. అండ్ దెన్ లేటర్ ఆన్ he realized every year, one month every year in the summer, he took us all somewhere. So 1 month అందరం బాగా కలిసి ఉండేవాళ్ళం. చిన్నప్పుడు మటుకు ఆయన అంటే చాలా భయం మా అందరికి. అలా ఎప్పుడు కొట్టింది ఏమీ లేదు, అలా చూపు, ఇలా ఆయన స్టైల్ ఉంటుంది కదా చూపు, అది చూస్తేనే ఫినిష్డ్. ఇట్ వాజ్ లైక్ దాట్. అండ్ అందులో ఆయన లేరు కాబట్టి మేము ఏం అల్లరి చేసినా మా మదర్ నాన్నతో చెప్తా అనేది. సో అదొక భయం. అమ్మ అంటే భయం ఉండేదా? నో, దే వర్ లైక్ ఫ్రెండ్స్. లేటర్ నాన్న కూడా చాలా క్లోజ్, చాలా క్లోజ్. హీ వాజ్ లైక్ అ ఫ్రెండ్ టు అస్ అండ్ ద గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో. అలా నాన్న ఈజ్ వెరీ లిబరల్. అమ్మ ఈ స్టాచ్యూని తయారు చేయించి ఎన్ని ఇయర్స్ అయింది? షీ పాస్డ్ అవే ఇన్ 2011 December 28th. And so exactly అమ్మ పోయిన వెంటనే ఈ స్టాచ్యూ, నాన్నగారు immediately he wanted a statue. There's one here, there's one at home. Same statue. Same statue. ఇదే స్టాచ్యూ ఒకటి ఇంట్లో ఉంటుంది ఇట్లాగే కూర్చుని. ఎందుకని నాన్నగారికి ఎప్పుడు నాన్నగారు ఎదురుగుండా ఉండాలని, ఇంట్లో ఎదురుగుండా ఉండాలని. సో మేము అందరం కూర్చుని ఆఫ్టర్వర్డ్స్ వెన్ వీ ఆల్ మెట్, ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఆల్సో విత్ us అన్నట్టు. కరెక్టే. పైగా ఆయన చాలా ఒంటరి అయిపోయి ఉంటారు ఆవిడ పోయాక, అంతే గ్యాప్ 2 years కదా, 11 and then 12, 13, 14 January. ఆ 2 yearsలో he traveled to US and other countries because last 2 yearsలో అమ్మకి బాగాలేదని ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళాల, ఎక్కడికి తన్ని వదిలిపెట్టి. సో ఆఫ్టర్ థింగ్ వీ సెడ్ యూ గో, వెళ్ళండి నాన్న మీకు ఒక చేంజ్ ఉంటుంది అంటే హీ వెంట్. బట్ నాన్నగారు ఎలా అంటే హీస్ దట్, ఆయనకి బోర్ అనేది ఉండదు, ఒంటరితనం అనేది ఉండదు. హీ యాక్సెప్ట్స్ లైఫ్ డే అట్ అ టైమ్. సో ఆయనకి ఎప్పుడు గార్డెన్లో చూసుకుని జస్ట్ మొక్కల్ని అన్నీ చూసుకుని లైఫ్ గడిపేయగలరు. అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ క్వైట్ యాక్టివ్. నో, సోషల్ రవీంద్ర భారతి అని ఈ సోషల్ ఫంక్షన్స్ లాట్ వెళ్ళేవారు. సో బికాస్ హీ హ్యాడ్ ఫెంటాస్టిక్ మెమరీ, హీ వాజ్ అ గ్రేట్ ఒరేటర్. సో ఏ విషయం మర్చిపోరు అసలు, ఆయన ఎవరిని మర్చిపోరు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. నాన్నగారి విగ్రహం ఇక్కడే ఉంది కదా మేడం, చూపిస్తారా? యా షూర్. బట్ అక్కడ ఉంది, అక్కడ నడుచుకుంటూ వెళ్దాం మేడం. చంద్రబాబు గారా ఇది ఓపెన్ చేసింది in 1998. And this is అక్కినేని గ్యాలరీ ఆఫ్ అవార్డ్స్. సో నాన్న అవార్డ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఈస్ లైక్ నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్ అన్ని అవార్డ్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. అండ్ ఆల్ ద అవార్డ్స్ ఓవర్ ఆల్ దీస్ ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ అవార్డ్స్ ఉన్నాయి అక్కడ. మేడం ఈ అన్నపూర్ణ ఇదేంటి మేడం? ఇక్కడే నేను కూర్చుని మోడల్ చేసింది అమ్మ విగ్రహం, అమ్మ విగ్రహానికి మోడల్గా. మేడం అన్నపూర్ణ స్టూడియోస్ని ఇంత డెవలప్ చేయడం వెనక మీ కుటుంబ పాత్ర అయితే చాలా ఉంది. డైరెక్టర్గా మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నో, ఇప్పుడు సమ్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ I planted them actually. నేను తీసుకొచ్చి ప్లాంట్ చేసి కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ ఆ స్టాచ్యూకి మట్టికి మొత్తం బేసు చేయటం అన్ని మై రోల్ ఇస్ దేర్ ఇన్ దట్. ఎన్ని ఎకరాల్లో ఉంది మేడం మొత్తం? దిస్ ఇస్ 15 acres. 15. ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ అంతా రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు కదా. ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ గా మారిపోయింది. అప్పట్లో మీరు చూసినప్పటికీ ఇప్పటికీ ఏమనిపిస్తుంటుంది? అసలు అన్ఇమాజినబుల్ అసలు కదా. అవును, ఆ పాత ఫోటోలు చూసుంటారు మీరు. ఇక్కడ ఏది లేదు కదా,
అవును. అండ్ ఇట్స్ ఫెంటాస్టిక్ దట్ అన్నపూర్ణ స్టూడియోస్ ఇస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. ఇప్పటి వరకు ఇక్కడ ఎన్ని సినిమాలు షూట్ ఐ అయ్యాయి? కాంట్ ఈవెన్. ఇంకా కొద్ది రోజుల్లో బిగ్ బాస్ స్టార్ట్ అవ్వబోతోంది. అవును, అది కింద 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 ఉంటుంది. కింద 7 acres ఇంకో కింద ఉన్నాయి. ఇది 15 acres. Another 7 acres is downstairs. ఓకే. There's a road between both. డౌన్ లో ఉంటుందా మేడం అటు సైడ్ కి? ఓకే. నాన్నగారు. Yes. ఆహా. Last year దిస్ స్టాచ్యూ ఇలా రావటానికి చాలా వర్క్ జరిగింది. యాక్చువల్లీ దిస్ ఇస్ ద స్టాచ్యూ ఇస్ ద పెయింటింగ్ అట్ గుడివాడ ఎన్ఆర్ కాలేజ్. ఆ ఫోటో అది ఒరిజినల్ పెయింటింగ్ కదా. ఆ ఫోటో తీసుకొచ్చి మేము ద స్కల్ప్టర్ వినీష్, సో హీ డిడ్ ఇట్ అనమాట. ఎన్నో అండ్ ఆ టైంలో చాలా మూవీస్ కూడా చూశారు ఆయన. చూసి ఇట్ టుక్ అబౌట్ 4 months మోల్డ్ చేయడానికి. దెన్ సుమంత్, అండ్ దిస్ ఇస్ ఇన్ చెన్నై దగ్గర. సో సుమంత్ నేను వెళ్ళి లాస్ట్ ఫినిషింగ్ టచెస్ ఇచ్చాం. నాగార్జున గారు అన్నారు ఆ లాస్ట్ పెట్టేంతవరకు ఐ డోంట్ సీ అని. బికాస్ సమ్టైమ్స్ 10 మంది చూస్తే ఇట్స్ థింగ్. నేను తను ఎన్నిసార్లు ఆ మోల్డ్ చుట్టూ తిరిగి 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 చెక్కి వీ గాట్ ఇట్. బికాస్ ఎన్ని రోజులు పట్టింది మేడం దీన్ని తయారు చేయడానికి? 4 months. 4 months లోనే? 4 months. నేమ్ కూడా ఎంత చక్కగా రాయించారు. నేమ్ అన్ని ఆల్ దిస్ బేస్ అన్ని క్రియేట్ చేసి ఇదంతా బేస్ చేసింది. ఇట్ వాస్ ఐ షోస్ ఎవ్రీథింగ్. ఓకే, అంతా మీ డైరెక్షన్ లో అంతా జరిగింది. మొత్తానికి అన్నపూర్ణ స్టూడియోస్ ని నడుపుతున్నది 2 మహిళా శక్తులు. ఒకటి మీరు, ఇంకొకటి మన సుప్రియ గారు. కానీ ఎవరు ఎంత నడిపినా మా బ్రదర్స్ బ్యాకింగ్ అండ్ సపోర్ట్ ఇన్ ద మెన్ ఇన్ ద ఫ్యామిలీ కూడా అంతే ఉంది. వాళ్ళు ఉండబట్టే ఏదైనా. కరెక్టే. అలాగే నిజం. బికాస్ రైట్ నౌ నాగార్జున ఇస్ ద ఫేస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. అవును. సహజంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుంది అంటారు కదా. ఇప్పుడు మరి అక్కినేని ఫ్యామిలీ వెనక కూడా ఇలా మహిళలు ఉన్నారు అనుకోవచ్చా? వీఆర్ ఆల్సో దేర్, బట్ మెన్ అండ్ ఉమెన్ వర్కింగ్ టుగెదర్ ఓన్లీ ఇస్ గుడ్. మేడం, మిమ్మల్ని అడగాల్సినవి, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కూర్చొని మాట్లాడుకుందామా? చైతన్య పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది. ఎందుకంటే స్టాచ్యూ పెట్టినాక ఫస్ట్ జరిగింది ఫ్యామిలీలో చైతన్య పెళ్ళి. సో ఇక్కడ జరిగింది. అండ్ సమ్హౌ హీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ హీఈస్ వాచింగ్. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఫోటోలు కూడా పంపించారు కదా. ఆ ఫోటోల్లో ఆయన కనపడుతున్నారు. కరెక్టే. ఇదే అయితే ఆ స్టాచ్యూ. మేడం, అసలు ఇంత చిన్న ప్లేస్లోనా ఇంత గ్రాండ్గా జరిగింది మ్యారేజ్? ఎలా అరేంజ్ చేశారు? అవి ఈ రోడ్ అంతా ఎక్స్టెండ్ చేసి చేశారు. అంటే ఇక్కడ వరకు ఉండాలన్నమాట సీటింగ్. ఇదంతా సీటింగే. మండపం అక్కడ, అది మండపం దగ్గర అక్కడ చేసి అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం స్టే చేసేసి ఆ చివరి వరకు. సో యాక్చువల్లీ ఆ మధ్యన ఈ బోగన్విల్లే ఇక్కడ కూడా ఉండేవి. సో పెళ్లికి తీసేసాం. తీసి అవేం పాడు చేయలే. అవి తీసుకెళ్లి వి రీప్లాంటెడ్ అవుట్ సైడ్ అన్నపూర్ణ స్టూడియోస్. దేర్ పెళ్లి పనుల్లో ఎంత హడావిడి ఉన్నా మళ్ళీ మొక్కల గురించి మాత్రం మొక్కలు మరి అప్పుడు పాత మొక్కలు రూట్స్ ఇంత ఉంది అది. సో అది వి వాంటెడ్ టు, అది పాడవకూడదు, ఇంకో చోట పెట్టాలి అని పాత మొక్కలు ఒక 5-6 ఉండాలి. అవన్నీ తీసుకెళ్ళి ఇంటి బయట, ఐ మీన్ స్టూడియో బయట పాతాం. ఓకే. 2000 ఎప్పుడు మేడం ఇది మన స్టాచ్యూ పెట్టింది? 2 years back. 2 years back. రీసెంట్ గా అయినప్పుడు. ఓకే, 2 years back. అంతే 24లో. అంతే 24లో పెట్టారు. ద డే 22 Jan 2014 చనిపోయింది. బాను పోయింది పెట్టాం. బట్ దిస్ స్టాచ్యూ వాస్ పుట్ ఐ థింక్ 22 ఫర్ హిస్ బర్త్డే ఇన్ 22. రీసెంట్ గా పెట్టింది. నో 23లో. 23. ఎందుకంటే 24లో ఏఎన్ఆర్ అవార్డ్స్ ఫంక్షన్ జరిగింది కదా. 24లో ఏఎన్ఆర్ అవార్డ్స్ పంచింది. దిస్ వాస్ 23. దానికంటే ముందే పెట్టారు అయితే. వెంకయ్యనాయుడు గారు.
వెంకయ్యనాయుడు గారు వచ్చారా? ఓహో. వెంకయ్యనాయుడు గారు అన్వేల్ చేశారు. అలాగా ఇద్దరు లెజెండ్స్ మేడం. వెంకయ్యనాయుడు గారు అసలు అవును అవును అందరూ చరిత్రలో నిలిచిపోయే మనుషులు. ఒక పెద్ద దిక్కు మా ఫ్యామిలీకి అన్నట్టు. వెంకయ్యనాయుడు గారు. మీ జీవితం అంతా కూడా దీనికి పెనవేసుకొని పోయినట్టుంది. చాలా అనుబంధం ఉంటుంది కదా మీకు అన్నపూర్ణ స్టూడియోస్ తో. చాలా చాలా అదే మీ లైఫ్ లో ఇంపార్టెంట్ మూమెంట్స్, సెలబ్రేషన్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయి. ఎవ్రీథింగ్ మెనీ ఎక్కువ టైం కూడా ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉండొచ్చు. అవును అవును అదే చెప్పాను కదా, నేను ఒక అడుగు పెడితేనే నాకు ఒక వైబ్రేషన్, ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. రోజు వస్తారు కదా? నాట్ ఎవ్రీ డే. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు మేడం? అరౌండ్ more than 200. And every Sankranti we have pongal breakfast with them, with all the employees. మేమందరం we serve them breakfast. మన తెలుగు పొంగళ్ళు, పూరి, మన అన్ని గారెలు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అక్కినేని అనేది ఇది ఒక ఇంటి పేరు మాత్రమే కాదు మేడం, ఒక బ్రాండ్గా మారిపోయింది. ముఖ్యంగా హిస్టరీలో ఎప్పటికీ మీకంటూ కొన్ని చాప్టర్స్ ఉంటాయి. నాన్నగారి గురించి చెప్పండి, నాన్నగారి సినిమా రంగ ప్రవేశం. తెలిసిందే కదా, ఈ స్టేజ్ ఆర్టిస్ట్, ఎక్కువ అమ్మాయి రోల్స్ చేశారు ఆయన అప్పుడు. బికాస్ అప్పుడు స్టేజ్ మీద అబ్బాయిలు ఎక్కువ ఉండేవారు కాదు. And I guess he had those delicate features and all that, and so he was more like a girl lag చేశారు. రైల్వే స్టేషన్లో ఆయన చూసి ఒక సినిమాకి అవకాశం ఇచ్చారు కదా. He told me beginning, tell all of us children that beginning లో it was a struggle for him because he had to change his acting from a woman to a man. He got a lot of criticism also at that time. He almost said he almost gave up. He decided నేను నన్ను మార్చుకోవాలి, బికాస్ లేకపోతే వాళ్ళందరూ చెప్పింది నేను నిజం చేసిన వాడిని అవుతాను అని చెప్పి he worked on himself and then slowly evolved and became a romantic hero where he had girls chasing him. That is what my dad is. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరిని ధృవ తారలుగా చెప్పొచ్చు మేడం. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పటికీ వారిద్దరిని మర్చిపోదు. ఆ ఇద్దరి బాండింగ్ గురించి ఏదైనా మీకు గుర్తున్న విషయాలు చెప్పండి. I used to meet him చిన్నప్పుడు, అండ్ మోర్ మా నాయనమ్మ రామారావు గారిని పెద్ద కొడుకనే ఆల్మోస్ట్ అంటూ ఉండేది. ఎందుకంటే ఏదో ఎప్పుడో ఒకసారి గృహప్రవేశానికో ఏది పెద్దోడు రాలేదేంటి అని అడిగినట్టు. అండ్ దెన్ మై ఫాదర్ థాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హిస్ బ్రదర్, మా పెద్దనాన్నగారు. అండ్ వచ్చాడు కదమ్మా అంటే, ఈ పెద్దోడు కాదు రా, ఆ పెద్దోడు. సో హీ వాస్ దట్ క్లోజ్ దే వర్. అండ్ తక్కువ చేసి మాట్లాడతాం కాదు, మాకు అలవాటు లేదు అన్నయ్య, బాబాయ్, పిన్ని అని మాకు అలవాట్లు లేవు. బట్ రామారావు గారి పిల్లలందరూ మా మదర్ని, ఫాదర్ని పిన్ని, బాబాయ్ అని పిలుస్తారు. సంభవం మాకు అలవాటు కాల, ఎందుకంటే వాళ్ళు అన్నయ్య అని అందరూ పిలుచుకుంటున్నట్టున్నారు. మేము నాన్నని కూడా నాన్నగారు అని మేము పిలవం, నాన్న. తాతగారిని తాత. సంభవం మాకు అలవాటు. అంటే ఇట్స్ నాట్ ఎనీ లెస్ రెస్పెక్ట్ఫుల్, బట్ వీ ఫెల్ట్ ఆ గారు అని యాడ్ చేస్తే దూరం చేసినట్టు అనిపిస్తుంది నాకు. పిల్లలకు కూడా అలాగే, పిల్లలు కూడా తాతగారు అంటే ఏమి అలా మర్యాదిస్తున్నారు అనేవారు. బట్ పిల్లలు కూడా తాత. అమ్మ అన్నపూర్ణ స్టూడియోస్ రూపంలో 50 ఏళ్లుగా అందరికీ సుపరిచితం అయిపోయారు. అమ్మగారి గురించి చెప్పండి. గారు అన్నారు కదా, అమ్మ గురించి చెప్పండి. అమ్మే. అండ్ మా పిల్లలందరూ అమ్మని అని పిలుస్తారు. అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు, అమ్మని. అది ఇట్స్ సో ఫనీ హౌ దట్ నేమ్ కేమ్ అబౌట్, బికాజ్ సుమంత్ వాజ్ 3-4 months అప్పుడు మా అక్క వాళ్ళ దగ్గర వదిలిపెట్టింది. వాళ్ళే పెంచారు సుమంత్ని. సో నాన్న అమ్మని పిలు అని పిలిస్తే అమ్మని, అది అమ్మని అయిపోయింది. సో హీ స్టార్టెడ్ కాలింగ్ హర్ అమ్మని. సో ద రెస్ట్ ఆఫ్ దెమ్ ఫాలోడ్. సో ఎవ్రీబడి కాల్స్ హర్ అమ్మని. She is the soul of our whole family. You know, every tree here in Annapurna Studios was planted by my mother.
అవునా, ఇన్ని చెట్ల? ఈ చెట్లు, ఈ పెద్ద పెద్ద చెట్లు అన్ని పెద్ద పెద్దవి చాలా అమ్మ కనిపిస్తున్నాయి దగ్గరుండి పాతిచ్చింది. అవునా? Yes. మీకు గుర్తుందా అప్పుడు ఇవన్నీ మొక్కలు నాటేటప్పుడు? Yes. Yeah, because this was done in 74. All the plants అన్ని రోజు అక్కడ గట్టు ఉంది, నాన్న అమ్మ వచ్చి ఆ చెట్టు కింద కూర్చునేవారు ఎవ్రీ డే. అంటే లాట్ ఆఫ్ మెమరీస్ నాకు. అమ్మకి ఇచ్చే రెస్పెక్ట్ అది. ఎవ్రీథింగ్ ఇస్ నేమ్డ్ ఆఫ్టర్ మై మదర్. ఈవెన్ ద హౌస్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, దేర్ హౌస్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్, everything is named after my mother, because I guess my father believed my mother ki every husband should give their wife that respect. మామూలుగా సినిమా వాళ్ళంటే ఎప్పుడు చూసినా హీరోయిన్స్తో ఉంటారు, గ్లామరస్గా ఉంటారు అనుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీకి, భార్యకి, పిల్లలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి మేడం. మీరు ఏం చెప్తారు? అవన్నీ అపోహలు, అబద్ధాలు, అందరూ అలా ఉండరు అని. డెఫినెట్లీ అండి. బయటికి ఆ మూవీ ఫీల్డ్ అంటే ఒక గ్లామర్ ఫీల్డ్ లాగా అందరూ వీళ్ళకి అంటకట్టి వాళ్ళకి అంటకట్టి ఇవన్నీ ఉంటాయి. బట్ దట్స్ నాట్ ఆల్ ట్రూ. ఏదన్నా ఉన్నా ఇట్స్ దేర్ పర్సనల్, ఇట్స్ నోబడీస్ బిజినెస్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దే పర్సనల్ లైఫ్స్ ఇస్ నోబడీస్ బిజినెస్. బట్ అందరూ అలా ఉండరు. అండ్ నాన్నకి చాలా, he was a perfect husband, perfect father, perfect grandfather and a friend, a perfect friend to everybody. నాన్నగారితో సావిత్రి గారి నుంచి మొదలుపెట్టి జయసుధ గారు, జయప్రద గారు, శ్రీదేవి గారు, ఇలా చాలా మంది యాక్ట్ చేశారు కదా. మీకు ఆయన పేరు ఎవరితో నచ్చుతుంది? నాకు సావిత్రి గారు అంటే ఇష్టం. అవునా? ఆల్వేస్. అండ్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు సావిత్రి గారు డాటర్ ఆల్సో. ఐ కీప్ ఇన్ టచ్. విజయ్ చాముండి, వి కీప్ ఇన్ టచ్. కానీ మహానటి సినిమా పుణ్యమానే కీర్తి సురేష్ గారి రూపంలో మా జనరేషన్ కూడా సావిత్రి గారిని దగ్గర నుంచి చూసినట్టు అనిపించింది. ఎందుకని మేడం సావిత్రి గారు అంటే మీకు అంత ఇష్టం? ఏమో, చిన్నప్పటి నుంచి ఇంటికి వస్తూ ఉండేవారు. అండ్ మై మదర్ ఆల్సో వాస్ క్లోజ్ టు దెమ్. అండ్ చాలా మూవీస్, బ్యూటిఫుల్ మూవీస్ దే డిడ్ టుగెదర్. సో ఆ మూవీస్ అన్నీ నా మెమరీలో ఉంటాయి. సో యూనో, అండ్ షీ ఈజ్ సచ్ అ బ్యూటిఫుల్ ఇన్ అండ్ అవుట్. శ్రీదేవి గారు సరే అన్ని జనరేషన్స్తో చేసింది. నాన్నగారితో చేసింది, నాగార్జునతో చేసింది. శ్రీదేవి గారు వాజ్ అ కిడ్, నాకంటే చిన్నది. ఐ సా హర్ గ్రోయింగ్ అప్. ఐ సా హర్ 4-5 years అప్పుడు నాన్నగారితో చేయటం. సో దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ సావిత్రి గారు అంటే షీఈ్ డిఫరెంట్ అంతే. ఇప్పుడు జాన్వీ కపూర్ని చూస్తే ఏమనిపిస్తుంది? శ్రీదేవి గారు గుర్తొస్తారా ఎప్పుడైనా మీకు? మేబీ బిట్ ఫ్యూ. నాట్ షీఈ్ కంప్లీట్లీ ఆమెలాగా ఉండరు కదా. రీసెంట్ గా ఒక మూవీ కూడా వస్తున్నట్టుంది, బయోపిక్ ఏదో తీస్తున్నారు శ్రీదేవి గారు జాన్వీ కపూర్ని పెట్టి. అవును, దానికి కూడా అంతే, ఫ్యాన్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి మనలాంటి వాళ్ళం వాటిది. నార్మల్గా అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంత పెద్ద స్టార్ అయినా సరే చాలా లో ప్రొఫైల్లో సామాన్యంగా బతికారు. వారి సంతానం గురించి కూడా పెద్దగా పిల్లలకి తెలియదు. మీ సిబ్లింగ్స్ గురించి చెప్పండి మేడం. నాగార్జున గారు బాగా తెలుసు మా అందరికి, ఇంకెవరి గురించి చెప్పను? మీ అందరి గురించి చెప్పండి. మా అన్నయ్య వెంకట్, పెదావని పిలుస్తాను అందరినీ. మా అక్క సత్యవతి, బికాజ్ నాన్నగారు సిస్టర్ ఒక సత్యవతి అని ఉండేది. సో చిన్నప్పుడే చనిపోయినట్టుంది. సో ఆల్ ద బ్రదర్స్ నేమ్ దే ఫస్ట్ బోర్న్ గర్ల్ సత్యవతి. సో దట్స్ వాట్ మై సిస్టర్స్ నేమ్ ఇస్. అండ్ సుమంత్ అండ్ సుప్రియాస్ మదర్. ఓకే, సత్యవతి గారు. సత్యవతి. సో కానీ మా అందరూ చిన్నప్పటి నుంచి బేబీ అని పిలవటం అలవాటు. సో వి కాల్ హర్ దట్. మీ గురించి మీరు చెప్పడం మర్చిపోయారు. నేను మాట్లాడుతున్నాను కదా, నా గురించి నేను చెప్పుకుంటాం పెద్ద బాగోదు అనుకుంటా. లేదు మేడం, మీరు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే అన్ని విషయాలు మాకు తెలియదు. ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోస్లో మీ పాత్ర ఏంటి, మీకు హీరోలు అని నాకు తెలుసు. నేను విన్నాను మేడం, ఖచ్చితంగా అన్నపూర్ణ గారు చనిపోయిన తర్వాత ఆ రోల్ని, ఆ స్థానాన్ని మీరు మాత్రమే భర్తీ చేశారు. అంటే ఏజ్లో చిన్నవారు కావచ్చు, కానీ చాలా బాధ్యతలు తీసుకున్నారు. బంధువులకి సంబంధించి, సన్నిహితులకి సంబంధించి కూడా అందరితో కలిసిపోయి ప్రతి ఫంక్షన్కి, ప్రతి పెళ్లికి, పేరంటానికి మీరు అటెండ్ అవుతారని నేను విన్నాను. అందుకే మీ గురించి మీరు చెప్పాలి అన్నాను.
అందరూ అనుకో ఒక బక్రా అనుకోవచ్చు, అయ్యో. బట్ ఐ డో అది నేను నవ్వుతూ చెప్తున్నాను, బట్ ఇట్స్ అ ప్లెజర్ అండి. బికాజ్ నాన్న అమ్మ తర్వాత ఆల్ బాధ్యతలు, ఐ మీన్ రిలేటివ్స్ని చూసుకుంటాం. దే ఫీల్ క్లోజ్ టు మీ, దే విల్ కమ్. అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ నేను మై రోల్ తక్కువే యాక్చువల్లీ, బట్ ఐ టేక్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ హియర్ సమ్ ఇది. అండ్ ఐఎమ్ అ డైరెక్టర్ ఇన్ అన్నపూర్ణ స్టూడియోస్. ఐ అటెండ్ ఆల్ ద బోర్డ్ మీటింగ్స్. నాకు ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది కానీ డే టు డే ఐ డోంట్. మై నీస్ సుప్రియా యునో ఈజ్ ED. And but every week they have these internal meetings and all that. Sometimes I come and all that, and any development which is happening in the studio, I do a little bit here. And my role is big because ఇప్పుడు ఏ పెళ్ళిళ్ళైనా ఐఎమ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు చే పెళ్ళికి, బిట్ అఖిల్ పెళ్ళికి, ఇన్వైటింగ్ the family friends and inviting my all the relatives, any event, ANR awards event, anything, some invite ani nadi. So I call in. So I'm in charge of that. అమల గారితో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది మేడం? ఎందుకంటే చాలాసార్లు నేనైతే విన్నాను, పెద్దింటికి కోడళ్ళుగా వెళ్ళే వాళ్ళు అమల గారిలా ఉండాలి అని ఒక ఎగ్జాంపుల్గా కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు టాప్ హీరోయిన్, సెలబ్రిటీ అయినా సరే పెళ్ళైన తర్వాత తనను తాను మార్చుకున్న విధానం అనేది చాలా మందికి రోల్ మోడల్గా మారిపోయారు ఆవిడ. మీరేం చెప్తారు అమల గారి గురించి? మేమందరం చాలా కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటామండి. ఎవరైనా మా ఫ్యామిలీ మొత్తం వి ఆల్ లీవ్డ్ ఆర్ సెపరేట్ లైఫ్స్. ఇప్పుడు ఎవరన్నా మా ఊళ్ళు మా ఫ్రెండ్స్తో నేను వెళ్ళటం, అందరూ అలా ఎవరు ఇష్టాలు అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదన్నా కష్టం వచ్చినా, అట్ ద సేమ్ టైం ఎనీథింగ్ సుఖం వచ్చినా, ఆల్ ఆఫ్ అస్ ఆర్ టుగెదర్ ఫర్ బోత్. ఇప్పుడు నేను ఫోన్ చేసి కాల్ మీ ఇమ్మీడియట్లీ అనే ఫ్యామిలీలో మెసేజ్ పెడితే టక్ 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 అందరూ ఫోన్లు చేసేస్తారు, ఏమైందో అని. దట్ కేరింగ్ ఇస్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నాగార్జున గారు కూడా we have a group. మా ఫోన్స్లో ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఆల్ ఆఫ్ అస్ ఆర్ దేర్ ఇన్ దట్. సో ఎనీథింగ్ వీ వాంట్ టు కన్వే టు ద ఫ్యామిలీ, వీ పుట్ ఇట్ ఇన్ దట్ గ్రూప్ సో దట్ నోబడి మిస్సెస్. ఫిజికల్గా అమ్మా నాన్నగారు అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే అన్నపూర్ణ గారు మీతో లేకపోవచ్చు, కానీ మీ డైలీ లైఫ్లో వాళ్ళని ఏదో ఒక విధంగా మీతో ఉంచుకోవాలని చూస్తూ ఉంటారు. అలా ఈరోజు మీరు వేసుకున్నదే ముత్యాల దండ, నాన్నగారి రింగ్, వాటి గురించి చెప్పండి. ఇది అమ్మ రింగ్. ఇట్స్ సచ్ అమ్మ చైన్. ఇట్స్ సచ్ ఓల్డ్ వన్. ఐ ట్రెజర్ ఇట్. ఐ రియలీ వేర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. తన చీరలు కూడా అన్నీ నా దగ్గర ఉంటాయి చాలా. ఏంటి ఎవరన్నా వచ్చి నా వార్డ్రోబ్ చూస్తే ఏంటి ఇది ఒక షాప్ లాగా ఉంది అని అంటారు నన్ను. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మై మదర్ సారీస్ ఆర్ దేర్, మై సిస్టర్ సారీస్ ఆర్ దేర్. నా చీరలు అన్నీ కలిపి ఎక్కువ కనపడతాయి. బట్ నేను అన్నీ చాలా జాగ్రత్తగా అది వేసుకుంటాను. ఐఎమ్ సో ప్రౌడ్ వెన్ సంబడీ సేస్ యువర్ సారీ ఈజ్ నైస్, మై మదర్ సారీ, యూనో. అట్ ద సేమ్ టైం ఈ రింగ్ కూడా నాన్న హిజ్ లాస్ట్ బ్రెత్ వరకు ఈ రింగ్ ఏళ్ళకి వేసుకుని ఉన్నారు వేలుకి. కేర్ హాస్పిటల్లో వెన్ ద డాక్టర్స్ డిక్లేర్డ్ హిమ్ నో మోర్, దట్స్ వెన్ ఐ హెల్డ్ హిస్ హ్యాండ్ అండ్ సెడ్ సారీ నానా అండ్ పుల్డ్ ఇట్ అండ్ వోర్ ఇట్. ఇట్స్ ప్రైస్లెస్. సో నాకు ఇట్స్ సెంటిమెంట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, బట్ నేను రోజు నాతో వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తారు నేను పెట్టుకుంటే. నాన్నగారు క్యాన్సర్తో పోయారు. ఆ క్యాన్సర్ అనేది ఇంకా ఏ కుటుంబాల్లో కూడా ఇంత కన్నీళ్లు మిగిల్చకూడదు అని మీ వంతుగా ఏదైనా చేయాలనిపించిందా ఎప్పుడైనా? ఏంటి క్యాన్సర్ అనేది ఐ థింక్ ఎవ్రీబడి హ్యాజ్ ఇట్ ఇన్ ద బ్లడ్. డాక్టర్ రాధా గారు అంతే కదా, ఎవ్రీబడి హ్యాస్. బట్ ఏదో టైంలో వెన్ యువర్ బాడీ ఈజ్ వీక్ ఇట్ కమ్స్ అవుట్. నాన్నగారు చెప్తుంటే ఈజ్ 90 years old. సంథింగ్ కమ్స్, ఏదో ఒక జబ్బు వస్తుంది టు టేక్ యూ రైట్ వెన్ యువర్ థింగ్. అండ్ నాన్నకి ఐ డోంట్ థింక్ ఇట్స్ క్యాన్సర్ విచ్ టుక్ హిమ్, ఇట్స్ హిస్ హార్ట్. బికాజ్ ఎప్పుడు చెప్తుండేవారు ఆయన. ఒకరోజు నేను పడుకున్నాడని, పొద్దున్న లేగను, ఐ విల్ గో విత్ హార్ట్ అటాక్ అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినాక ఈ లివ్డ్ ఓన్లీ 3 months. అప్పటికే ఈ హ్యాడ్ అ పేస్ మేకర్, ఎవ్రీథింగ్.
So I think cancer is not what, it's his heart. So that's the main thing, it's not cancer. So I don't want to talk about cancer because ఈ రోజుల్లో ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బాగా తగ్గిపోతున్నాయి. కానీ మీలాంటి సెలబ్రిటీ కుటుంబాల్లో మాత్రం ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇప్పుడు కూడా మీరు చెప్పారు ఇమ్మీడియట్గా కాల్ చేస్తారు అని. ఇలాంటి బాండింగ్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు? ఎందుకంటే ఇంకో జనరేషన్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇది కొత్త ఏముందండి, సహజంగా అందరూ సిబ్లింగ్స్ అలాగే ఉండాలి. ఎవరు ఈ సొసైటీలో ఎవరైనా అలాగే ఉండాలి. ఉండపోతే ఉండలేదంటే దే నాట్ గివింగ్ themselves that much time or their siblings that much time to do. So it's nothing great, I feel. Everybody should be like that. A woman always balances a family and her career. So nowadays I think everybody education undali main kada. Education unte you understand so many things andi. బికాజ్ నేను చూస్తూ ఉంటాను కదా, వాళ్ళు చిన్నప్పుడు ఏం చెప్పారో అవన్నీ నౌ డేస్ దే నాట్ రెలవెంట్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ రెలవెంట్, బట్ దే ఆర్ స్టక్ ఇన్ దేర్ బ్యాక్గ్రౌండ్స్. మేము పెద్దాళ్ళం పిల్లలతో ఇంతే మాట్లాడతాం, కొన్ని విషయాలు మాట్లాడడం అని ఉండకూడదు. పిల్లలతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఉంటే పిల్లలు ఏదన్నా చేసినా చెప్పి చేస్తారు, వెనకాల చేసే అవసరం ఉండదు కదా. Many things you hear. Sometimes the parents don't even know what their children are doing. That's why a mother, a father, మదరే కాదు మహిళలే కాదు ఫాదర్ కూడా ఆ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి టు గెట్ టు నో ద చిల్డ్రన్. అలాగని స్ట్రిక్ట్గా రూల్స్ వేసి పెంచడం కాదు. యూ షుడ్ అండ్ యూ షుడ్ అలౌ యువర్ చిల్డ్రన్ టు మేక్ అ ఫ్యూ మిస్టేక్స్. మేడం, ఒక విమెన్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎంతవరకు అవసరం? డెఫినెట్లీ అవసరమేనండి. ఎందుకంటే ఒక అర్థం చేసుకునే హస్బెండ్ హూ టేక్స్ కేర్ వస్తే పర్వాలేదు, షీ డజంట్ నీడ్ దట్ థింగ్. బట్ ఆ ఫ్రీడమ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి ఏదో సంపాదించుకుంటుంటేనే అది దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. షీ కెన్ మేనేజ్ థింగ్స్ ఆన్ హర్ ఓన్. అట్ ద సేమ్ టైమ్ విమెన్ అది నెత్తికెక్కకూడదు. దట్ ఐ కెన్ డూ విదౌట్ అ మ్యాన్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని మళ్ళీ అది ఉండకూడదు. ఒక విమెన్ లైఫ్ని బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు, డిఫరెన్షియేట్ చేయొచ్చు. మనం ఎలా ఉండాలి మేడం పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత? అంటే ఒక అమ్మాయి తన క్యారెక్టర్, కెరీర్ వదిలేయాలా, లేదు అంటే తనను తాను ఎలా మౌల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది? ఒక సక్సెస్ఫుల్ విమెన్గా ఉండాలి అంటే అది కెరీర్, జాబ్ లేదంటే బిజినెస్తోనే కాదు, మన పర్సనల్ లైఫ్ అనేది కూడా, ఫ్యామిలీ లైఫ్ చాలా అవసరం. డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్తో ఎలా క్లోజ్గా రెస్పెక్ట్ఫుల్గా ఎలా పెరుగుతారో, యువర్ సిబ్లింగ్స్ని ప్రేమతో చూసుకుని హౌ యూ డూ దాట్, రేపు అత్తగారింటికి వెళ్ళినా కూడా అక్కడ పిల్లల్ని అత్తామామలతో కూడా అలాగే బాగుండాలి. వాట్ ఈజ్ రాంగ్? దే మైట్ డూ సమ్ మిస్టేక్స్ ఉంటాయి, కానీ కొన్ని సర్దుకుపోవచ్చు కదా, వాళ్ళు పెద్దాళ్ళు కదా, కొన్ని సర్దుకుపోవచ్చు. And as long as you have a good supporting husband, you can tackle anything. I hope I answered all your questions. Absolutely. You're 50 years. Ma'am, ఒక్కసారి చూపించరా? ఇది చెప్పరా? చెప్తారు మేడం. See, go 13th August 1975. 50 years of Annapurna Studios. అవునా మేడం? Yes, 1975. 1975 ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది. ఒక్కసారి చూపిద్దామా మేడం అక్కడికి వెళ్ళి? అంటే మ్యామ్ అక్కడి నుంచి చూపించేది. ఓకే. 13th August 1975. నాన్నగారు ఎప్పుడు నవ్వుతుండేవారు. 13 నంబర్ మంచిది కాదంటారు కదా, బట్ ఫర్ హిమ్ అన్ని మంచియే. దట్స్ వై 13th. మేడం, సెంటిమెంట్స్ ఏం పెద్దగా ఉండేవి కాదా సార్ కి? పట్టింపులు లాంటివి లేదు, వాస్తు అవన్నీ ఏమీ లేవు ఆయనకి. ఆయనలాగానే ఐ ఆల్సో ఫాలో సమ్ థింగ్స్. బికాజ్ ఇప్పుడు వాస్తు బాగాలేదు, ఇది అది అని ఎవరో ఒకళ్ళు చెప్తా ఉంటారు. యాక్చువల్లీ మనకు ఆ టైంలో ఏదన్నా మంచి జరగలేదనుకోండి, ఒకసారి పీకుతుంది. మేబీ ఈ వాస్తు బాగాలేదు,
That's all your mind playing tricks on you. But if you think positively, you can, with your positiveness, change the atmosphere in the house. That's my belief. Andukani I never follow vastu. It's the only thing scientific ga konni follow avvali, like ventilation it undali, atlanti konni you should follow. But otherwise ఇది ఇక్కడ ఉండకూడదు, ఈ బరువు ఇక్కడ ఉండకూడదు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఈ స్టోన్ వేసినప్పుడు అంటే ఇక్కడైనా స్టార్ట్ అయింది మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ అంతా. మీకు ఆ రోజు అనిపించిందా ఇది ఎక్కడికో వెళ్తుంది, ప్రపంచ స్థాయికి అన్నపూర్ణ స్టూడియోని తీసుకువెళ్తాము అని? కానీ ప్రెడిక్ట్ చేస్తాం కదా మనకి ఇలాగా ముందు ముందు. I have full trust and confidence in my father. I know he has that vision. If he focuses on something, he will do it. So I did. అంటే మామూలుగా ఆయన సినిమాలతోనే చాలా బిజీగా ఉండేవారు కదా. ఈ ప్రొడక్షన్ హౌసెస్, ఈ స్టూడియోస్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవారు? బిజీగా ఉంటూ, ఐ మీన్ దేర్ ఇస్ అ ప్లేస్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. జస్ట్ లైక్ ఎంత బిజీగా ఉన్నా హిస్ ఫ్యామిలీ హ్యాడ్ అ ప్లేస్ ఇన్ హిస్ లైఫ్. హీ యూస్ టు గివ్ దట్ స్పెషల్ టైమ్ టు హిస్ ఫ్యామిలీ. చాలా తక్కువ స్పెండ్ చేసినా చాలా క్వాలిటీ టైం హీ యూస్ టు స్పెండ్ విత్ అస్. Like that, he finds that time to do anything he wants. అక్కినేని గారి కుటుంబం నుంచి 3వ జనరేషన్ కూడా సినిమాల్లోకి వచ్చింది. నాగార్జున గారిని మనం పక్కన పెట్టేసినాం, మీకు ఎప్పటికీ ఆయన ఆల్ టైమ్ ఫేవరెట్గానే ఉండొచ్చు. తర్వాత మీ మేనల్లుళ్ళు ఉన్నారు, నాగ చైతన్య, అఖిల్, తర్వాత మీ అబ్బాయిలు సుమంత్, సుశాంత్, వీళ్ళందరూ. ఎవరి యాక్షన్ మీకు బాగా నచ్చుతుంది? I don't think that's a tough question for me to answer. నేను బయస్డ్గా ఏం చెప్పను, ఇప్పుడు చెప్పకూడదు నేను. అంతేనా? ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్, రైట్? బికాస్ నా నాన్నగారు ఒక్కరే కాబట్టి ఇట్ వాజ్ ఈజీ, దట్స్ హిస్ స్టైల్. నాన్నగారు అంటే దట్ వాజ్ హిస్ స్టైల్, నాగార్జున అంటే హ్యాస్ హిస్ స్టైల్. ఇప్పుడు 4-5 సేమ్ జనరేషన్ వచ్చేటప్పటికి దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్స్. అంత పెద్ద సినిమా హీరోస్ అంటే ఎన్టీఆర్ కావచ్చు, లేదు అంటే ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు కూడా ఎందుకు వాళ్ళ కూతుళ్ళని సినిమాల్లోకి తీసుకురాలేదు? ఏమో, మేబీ దే ఆల్సో డిడ్ంట్ వాంట్ టు. ఏమో పిల్లలు కూడా ఎందుకు నన్నే అడుగుతారు చాలామంది, మీరు ఎందుకు అండి యాక్టింగ్ రాలేదు? నాకు ఆ థాట్ రాలేదు. I don't think my father would have liked. సుప్రియ గారు ఒక్క సినిమా చేశారు, అది కూడా పవన్ కళ్యాణ్ గారితో, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎప్పుడో నేను కూడా చూశాను. ఆ తర్వాత ఎందుకు తను సినిమాలు చేయలేదు? మేబీ తనకి ఏదో సినిమాలో చేయాలని ఉండేదేమో, ఆ ఒక్క దాంతో తనకి సాటిస్ఫాక్షన్ వచ్చేదేమో. కానీ ఆఫ్టర్ దట్ షీ డిడ్ నో గూఢచారిలో. గూఢచారి రీసెంట్ గా చేశారు. అవును, ఆ ఒక్క మూవీలోనే ఎందుకు చేశారు? అంటే ఏంటి ఆ సినిమా స్పెషాలిటీ? అంటే ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ గూఢచారి ఆర్ యాక్టర్స్ తను అడిగినట్టున్నారు, అండ్ షీ ఫౌండ్ ఎ గుడ్ రోల్ ఇన్ ఇట్, షీ డిడ్ ఇట్. అండ్ ఐఎమ్ షూర్ ఫ్యూచర్లో కూడా ఏమైనా అట్లా మంచి రోల్ తనకు నచ్చినవి ఏమైనా ఉంటే చేస్తుంది, ఎందుకు చేయరు? మీ కుటుంబంలోకి కొత్తగా వచ్చిన కోడళ్ళు శోభిత, అలాగే అఖిల్ వైఫ్ ఎలా ఉన్నారు? ఎలా నడుస్తుంది వాళ్ళ లైఫ్? బాగుందండి. దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ టుమారో మార్నింగ్ ఆల్ ద కజిన్స్, 9 of them, I think. They are all going out for breakfast together. అప్పుడప్పుడు once a month అలా వాళ్ళు అందరు కలిసి మమ్మల్ని పిలవరు అప్పుడు. ఓన్లీ ద యంగర్ జనరేషన్. బట్ మేబీ ఐ గెట్ క్రాష్ టుమారో వాళ్ళకి చెప్పకుండా. నేను వాళ్ళందరితో, వాళ్ళ పిల్లలతో నేను వాళ్ళ ఏజ్గా ఐ కెన్ ఈజీలీ, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ. అన్నపూర్ణ స్టూడియోస్ గురించి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంటుంది. మీకు బాగా బెస్ట్ మూమెంట్స్ ఈ స్టూడియోతో? నాకు నిజంగా అన్నపూర్ణ స్టూడియోస్లో అడుగు పెడితే ఒక స్థానబలం అంటారు చూడండి, అలా ఎనర్జీ వస్తుంది నాకు అలా నడుస్తుంటే. అండ్ నౌ ఐ సీ మై ఫాదర్ స్టాచ్యూ హియర్ అండ్ మై మదర్ స్టాచ్యూ హియర్. ఐస్ లైక్ అమ్మకి గార్డెన్ అంటే చాలా ఇష్టం కదా, అందులో చెట్ల మధ్యలో కూర్చోబెట్టారు అమ్మని. ఎస్, నాన్న ఒక పెద్ద మ్యాగ్నిఫిషెంట్ దేర్ వెల్కమింగ్ ఎవ్రీబడి టు అన్నపూర్ణ స్టూడియోస్ అని ఉంటుంది ఆయన స్టాచ్యూ. నిజమా? నాన్నగారుని అమ్మని చూడాలని విగ్రహాల రూపంలో ఉన్నా సరే అమ్మ నాన్న ఉన్నారు అనిపిస్తుంది. అందులో ఆ విగ్రహానికి మేము చాలా, అమ్మకి మోర్ నాన్న చేశారు,
ఇన్ఫాక్ట్ నన్నే మోడల్ గా కూర్చోబెట్టారు ఓ ఆ విగ్రహం ఆ చేయాలి విగ్రహానికి, నన్నే ఆ రాళ్ళ మీద కూర్చోబెట్టి ఒక్కసారి అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. ఎస్ మేడం. మేడం థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే నేను అడగగానే ఇన్ని మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వరూప, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ I answered all your Yes, ma'am. questions. Absolutely.